We were looking at Matthew chapter 15 and verse 11, where Jesus said that it's not what enters into the mouth that defiles a man, but what proceeds out of the mouth. ఇక్కడ మత్తయి సువార్త 15:11 మనం చూసినట్లయితే నోట పడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. And Peter couldn't understand that. He said, what does this parable mean? ఈ ఉపమాన భావం ఏంటో పేతురుకి అర్థం కాలేదు. That only what comes out of the mouth defiles the person. And he explained to them in verse 16 saying, are you still lacking in understanding also? బయట నుంచి వచ్చేది అపవిత్రపరచటం అంటే ఏంటో అర్థం కాకపోతే 16వ వచనంలో ఆయన వివరించారు. మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? Jesus is always speaking strong words. Why can't you understand that? మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు కఠినంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు అనేక సార్లు. It's so simple. Don't you understand that everything that goes into the mouth passes into the stomach and is eliminated? నోటిలోనికి పోవునంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును. You know, if there's something defiling there, it just sort of gets pushed out. But the things that proceed out of the mouth come from the heart, and these defile the man. కాబట్టి కడుపులో ఏదైనా చెడు ఆహారం తీసుకున్నప్పుడు అది బయటికి పంపించి వేయబడుతుంది. కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చినవి ఇవే మనిషిని అపవిత్రపరచును. For out of the heart comes evil thoughts and murders and adulteries. హృదయంలో నుండి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, fornications, thefts, false witness, slanders. These are the things which defile the man. వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. But to eat with unwashed hands does not defile the man. కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదు. I mean, it's good to wash your hands so that you don't get sick. మనకి జబ్బు రాకుండా మనం చేతులు కడుక్కోవటం మంచిది. But that's not as serious as our heart being defiled by impurity. కానీ మన హృదయంలో ఉన్న అపవిత్రతతో పోల్చినట్లయితే చేతులు కడుక్కోకపోవటం అనేది అంత తీవ్రమైనది కాదు. There's a little principle here that we need to ask ourselves whether we have understood. ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. దీన్ని మనం అర్థం చేసుకున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. We're all very careful to ensure that germs don't get into our body. మన శరీరంలోనికి క్రిములు ప్రవేశించకుండా మనం ఎంతో జాగ్రత్త పడతాం. That's why we wash our hands. అందుకే మనం చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. That's why we wash the plates that we eat in. అందుకే మనం తిన్న ప్లేట్లు కడుక్కుంటాం. You don't use yesterday's unwashed plates to put your food in today. నిన్నటి దినమున కడగని ప్లేట్లు అందులో ఈ రోజు అన్నం పెట్టుకొని తినం. You wash the cups and plates and vessels. You don't allow food to remain there for days. మనం కప్పులు, ప్లేట్లు, పాత్రలు అన్ని కడుక్కుంటాం. వాటిల్లో మిగిలిన ఆహారం అంతే ఉండేటట్లుగా మనం అనుమతించాం. And then keep that vessel unwashed. You'll get sick. We're so careful to cleanse and wash plates every single day. ఆ పాత్రలోనిది ఆహారం తీసివేయకుండా చాలా రోజులు ఉంచినట్లయితే మనకి జబ్బులు వస్తాయని మనకు తెలుసు. మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. మన ప్లేట్లు ప్రతిరోజు కూడా ఎంతో శుభ్రంగా కడుక్కుంటాం. And our spoons and things, vessels, the utensils that we use, we're so careful. Why? స్పూన్లు, పాత్రలు, మనం ఉపయోగించే అన్ని పరికరాలు కూడా శుభ్రంగా కడుక్కుంటాం. మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని? Because we know that through that little teeny-weeny germs can get inside us and make us sick. ఎందుకంటే వాటి ద్వారా చిన్న చిన్న సూక్ష్మ క్రిములు మనలోనికి ప్రవేశించి మనకు రోగం వస్తుందని. And what the Lord is saying is, if I were to paraphrase his words, ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే దాన్ని సొంత మాటల్లో చెప్పాలంటే, if you're so careful about washing plates and utensils and to make sure that defiling things don't go into your body, which will never ruin you spiritually. మీ పాత్రలు, మీ ప్లేట్లు, మీరు ఉపయోగించిన పరికరాలు కడుక్కోవటంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆ సూక్ష్మ క్రిములు మీ లోపల ప్రవేశించకుండా ఉండాలని. ఆత్మీయంగా అవే మిమ్మల్ని అపవిత్రపరచవు. Why aren't you careful about the things that get into your heart that defile you spiritually? ఆత్మీయంగా మిమ్మల్ని అపవిత్రపరిచేవి మీ హృదయంలో ప్రవేశించకుండా మరి ఎందుకు జాగ్రత్త పడరు? So the question here is, are you more afraid of sickness that comes through bad food? ఇక్కడ ప్రశ్న ఏంటంటే చెడు ఆహారం ద్వారా మీకు వచ్చే రోగానికి మీరు భయపడుతున్నారా? Than about sin that comes through
reading things and seeing things that are not good, movies. మీరు చెడ్డ సినిమాలు, చెడ్డ విషయాలు చూడటం ద్వారా, వినటం ద్వారా మీలోనికి పాపం ప్రవేశించే దానికంటే కూడా ఎక్కువగా On the internet, pictures and other things that defile you. ఇంటర్నెట్ ద్వారా, కొన్ని బొమ్మల ద్వారా మిమ్మల్ని అపవిత్రపరిచే వాటి విషయంలో Are you more disturbed by that? Are you very careful about food, but you're careless about something far more serious? ఆహారం నుంచి వచ్చే వాటి విషయంలో అయితే మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ మీ ఆత్మను అపవిత్రపరిచే వాటి విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. And here is where our Christianity is tested. ఇక్కడే మన క్రైస్తవత్వం అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. If you're really a spiritually minded person, this is one good test to find out. నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వ్యక్తివైతే ఇక్కడ పరీక్షించుకోవటానికి ఒక మంచి పరీక్ష ఉంది. Whether you're deceiving yourself or whether you're really spiritual. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా లేక నిజంగా ఆత్మీయుడిగానే ఉన్నావా? If you're really spiritual, you would be more afraid of sin than of sickness. నువ్వు నిజంగా ఆత్మ సంబంధుడైన వ్యక్తివైతే రోగము కంటే కూడా ఎక్కువగా నువ్వు పాపానికే భయపడతావు. You'd be more afraid of sin that defiles your heart than sickness that comes through something you ate, something that went into you, into your stomach. నీవు తిన్న ఆహారాన్ని బట్టి నీకు వచ్చే జబ్బు కంటే బహుశా నువ్వు తిన్న ఆహారంలో క్రిములు ఉండొచ్చు, అవి నీకు రోగాన్ని కలుగజేయవచ్చు. వాటికంటే కూడా ఎక్కువగా నీలో ప్రవేశించే పాపము, నీ హృదయంలో ప్రవేశించే పాపానికి ఎక్కువ భయపడుతున్నావా? And, it was a bug that caused you sickness. Maybe you got typhoid or jaundice, కొన్ని సూక్ష్మ క్రిములు నీకు జబ్బులను తీసుకొస్తాయి. టైఫాయిడ్, జాండీస్, hepatitis, because of something you drank or ate. హెపటైటిస్, ఏదో తాగిన దాన్ని బట్టో తిన్నదాన్ని బట్టో. Are you careful about that, concerned about that immediately when you get it to seek to cleanse yourself and to avoid it? నువ్వు దాన్ని జాగ్రత్తగా పట్టించుకుంటున్నావా? నీకు ఆ రోగం రాగానే దాన్ని వెంటనే తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నావా? Look at the number of injections people take in order to avoid these sicknesses. ఈ రోగం రాకుండా ఉండటానికి ఎన్ని ఇంజెక్షన్లు చేయించుకుంటారు కదా అనేక మంది. But you're not careful about the things that go through your eyes into your heart. కానీ మీ కళ్ళలో నుండి మీ హృదయంలోనికి వెళ్ళే విషయాల గురించి మీరు జాగ్రత్తగా లేరు. Things that you read and see which defile you. నువ్వు చదివే విషయాలు, చూసే విషయాలు ఏవైతే నిన్ను అపవిత్రం చేస్తున్నాయో వాటిని బట్టి. There are movies which they put 5 or 10 seconds of a sex scene sometimes. కొన్ని సినిమాల్లో అయితే కేవలం 5-10 సెకండ్ల నిడివిలో కొన్ని సెక్స్కి సంబంధించిన దృశ్యాలు పెడతారు. Just to stimulate people. చూసే మనుషులను ప్రేరేపించడానికి. And people say, well, most of the 2 hours is okay, it's just 5 or 10 seconds. చాలా మంది ఏమంటారంటే మిగిలిన 2 గంటలు బాగానే ఉంది కదా, ఇది కేవలం 5-10 సెకండ్లే అంటారు. It's like saying the glass of milk is perfectly okay, it's just a couple of drops of poison in it, that's all. ఇది ఎలా ఉంటుందంటే గ్లాసులో ఉన్న పాలన్నీ బాగానే ఉన్నాయి కదా, ఏదో కొన్ని విషపు చుక్కలు అంతే. When people want to poison somebody, they don't give them a whole glass of poison. ఎవరినైనా విషం పెట్టి చంపేయాలనుకుంటే మనుషులు గ్లాసు నిండా విషమే ఇవ్వరు. They put 1 drop of poison in a glass of milk. గ్లాసు నిండా మిల్క్ పోసి అందులో ఒక చుక్క విషం వేస్తారు అంతే. That's enough to kill somebody. ఆ విధంగా ఒకరిని చంపేస్తారు. If it's a strong enough poison. ఆ విషయం ఎంతో గాఢత కలిగిందైతే ఒక చుక్క చాలు చంపేయటానికి. And sexual scenes are pretty strong poison, I'll tell you that. ఆ సెక్స్కి సంబంధించిన సీన్లు ఎంతో బలంగా ఉంటాయి, నేను చెప్తున్నాను. And to say there are only 5 seconds of it in a 2-hour movie. ఆ 2 గంటల సినిమాలో కేవలం 5 సెకండ్లను నువ్వు అనుకుంటున్నావు. That's the 5 seconds that you will remember for the next 50 years. తర్వాత వచ్చే 50 సంవత్సరాలు నీకు 5 సెకండ్లే గుర్తుంటుంది. When you've forgotten the story of the movie, is that 5 seconds that you remains in your memory, because that's the thing that appeals to your lusts. మిగిలిన కథ అంతా నువ్వు మర్చిపోతావు, 5 సెకండ్లు నీకు గుర్తుంటుంది. ఎందుకంటే 5 సెకండ్లే నీలో ఉన్న దురాశలను ప్రేరేపిస్తూ ఉంటుంది. And that's why we got to be careful about what goes into our heart. అందుకే మన హృదయంలోనికి ఏం వెళ్తుంది అన్న విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. More than what goes into our mouth. మన నోట్లోకి ఏం వెళ్తుంది అన్న దానికంటే కూడా మన హృదయంలోనికి ఏం వెళ్తుంది అన్నదే ముఖ్యం. Because once it comes into the heart, from that heart will come out that which defiles our whole system. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత హృదయంలో నుంచి వచ్చేదే అంతటిని పాడు చేస్తూ ఉంటుంది. So that's the thing that we need to bear in mind. This is what Jesus taught. దీన్నే మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు బోధించింది ఇదే. Be careful of your heart more than your stomach. మీ కడుపు కంటే కూడా ఎక్కువ మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. That's basically the thing. Be more afraid of sin
than of sickness. రోగము కంటే పాపం గురించి ఎక్కువ భయపడండి. If you're more afraid of sickness than of sin, you're not really spiritual. You're just a carnal Christian. నీవు పాపం కంటే కూడా ఎక్కువ రోగం గురించి భయపడుతున్నావంటే నువ్వు నిజంగా ఆత్మ సంబంధుడు కాదు. నీవు కేవలం శరీరానుసారుడైన క్రైస్తవుడివి. And you probably never heard anybody say that, but that is the truth. బహుశా ఇది ఎవరు చెప్పడం నువ్వు వినుండకపోవచ్చు, కానీ అది సత్యం. The mark of a spiritual man, one mark anyway, is that he hates sin more than he is afraid of sickness. ఆత్మ సంబంధుడైన మనుషుని యొక్క ఒక గుర్తేంటి అంటే తాను రోగం గురించి భయపడటం కంటే కూడా ఎక్కువగా పాపాన్ని ద్వేషిస్తాడు. And it's good to be careful about sickness. రోగం గురించి కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. We want to remain healthy. Well, I'll tell you honestly, I'm far more interested in being holy than in being healthy. ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ నేను చెప్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉండటం కంటే పరిశుద్ధంగా ఉండటం మీదే నాకు ఎక్కువ ఆసక్తి. I mean, if there's a flu around town, it's possible that if we are careless, we can pick it up. ఈ పట్టణంలో ఒక అంటువ్యాధి వచ్చినట్లయితే, మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మనకు కూడా వస్తుంది అది. If we are weak and our immune system is not so strong, we can pick it up. That doesn't mean you're unspiritual. మన రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు అది మనకు కూడా వ్యాపిస్తుంది. అంత మాత్రాన నువ్వు ఆత్మ సంబంధుడు కాదు అని కాదు. But there's defilement worse than the flu all around us in the world. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ఏ విధమైన అంటువ్యాధి కంటే కూడా ఎక్కువగా అపవిత్రత మన చుట్టూ ఉంది విస్తరించి. Particularly in the entertainment world. ముఖ్యంగా ఈ వినోదానికి సంబంధించిన లోకంలో What comes over television and all that. And if you're not worried about that, if you're more worried about a flu or a chicken pox going around town, టీవీ ప్రోగ్రామ్స్ వాటన్నిటిలో ఇది ఎంతగానో ఎక్కువగా ఉంటుంది. దాని గురించి నువ్వు ఆలోచించకుండా మీ పట్టణంలో వచ్చే చికెన్ పాక్స్ గురించో లేకపోతే ఒక అంటువ్యాధి గురించి ఎక్కువ భయపడుతున్నట్లయితే, than about the defilement that's constantly coming in the air through TVs and movies and టీవీలు, సినిమాలు వీటిల్లో ఆ గాల్లో నుండి ఆ తరంగాల్లో ఎంత అపవిత్రత అనేది వస్తుంది. CDs of music and etc. మ్యూజిక్ సీడీలు ఇలాంటివన్నీ కూడా. Things like that. If you're not concerned about it, I wonder whether you're even born again. వాటి గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకున్నట్లయితే అసలు నువ్వు తిరిగి జన్మించావా లేదా అని నేను ఆలోచిస్తాను.